ఇన్ని రోజులు మనం చేసిన క్లిష్టమైన వంటలతో పోల్చుకుంటే ఈ మటన్ కీమా బ్రౌన్ రైస్ పులావ్ అయిపోతుంది 10 నిమిషాల్లో. ముంతాజ్ బేగం మీ అందరికీ సలాం కొడుతుంది. ప్రతి వీడియోలో కమెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియోలో క్యామియో వచ్చేసారు మన అమ్మగారు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది. వంటకానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా నానబెట్టిన 1 కప్పు బ్రౌన్ రైస్, మేక నుంచి వచ్చిన మటన్ కీమా, బర్రె నుంచి వచ్చిన బ్యూటిఫుల్ నెయ్యి, తోటలో నుంచి తెచ్చిన టమాటా, భూమిలో నుంచి తెచ్చిన ఉల్లిపాయ, పెంచుతో వచ్చిన పుదీనా, మంటతో వచ్చిన మిర్చి, కోసి తెచ్చిన కొత్తిమీర, ఆజీరా, చెక్క, లవంగం, బిర్యానీ దినుసులన్నీ ప్రయారిటీ. ఇక మొదలెడదామా. ముందుగా చిన్నపాటి కుక్కర్ తీసుకుని స్టవ్ మీద పెట్టి స్పూన్ నెయ్యి వేసి, తాగిన నెయ్యిలో బిర్యానీ దినుసులు వేసి చట్పట్లాడిన తర్వాత చీల్చిన పచ్చిమిర్చి, నిలువుగా కూసిన ఉల్లిపాయ, గుప్పెడు పుదీనా వేసుకుని బాగా కలుపుకోవాలి. 1 నిమిషం కలిపిన తర్వాత అందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పీస్ తీసి బాగా కలపాలి. అలా పచ్చిమిర్చి ఉల్లిపాయ వేయకుండానే పక్కన పెట్టుకున్న టమాటాలు వేయాలను. అన్నట్టు ముందుగా చెప్పటం మరిచితిని మన మటన్ కీమాని మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలి. మ్యారినేషన్ కి ఏం వాడాలి? ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, నిమ్మకాయ, అంతే. ఆ కీమాని తీసుకొచ్చి ఉడుకుతున్న టమాటా మిశ్రమంలో వేసి మిగిలిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ వేసుకుని 1 కప్పు రైస్ కి 2 కప్పులు వాటర్ పోసుకుని తగినంత ఉప్పేసి కుక్కర్ మూతెట్టి విజిల్ పెట్టాలి. 4 నుంచి 5 విజిల్ వచ్చిన తర్వాత మనం మటన్ కీమా బ్రౌన్ రైస్ పులావ్ రెడీ. బాగానే చేసాం కదా మామ. మరి టేస్ట్ ఎలా ఉందో చెప్పమంటారా? అదురస్య అదురోభ్య. కరైతే యాడ్ చేస్తే నెక్స్ట్ లెవెల్. రేపు ట్రై చేయమంటే కొడతారు కానీ సండే ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.